నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, మద్యం వ్యవహారానికి ఏం జరిగింది, 14-19 వరకు ఏం జరిగింది, 19-24 వరకు ఏం జరిగింది, ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది, డిస్టిలరీలు ఎప్పుడు వచ్చాయి, ఎవరి హయాంలో వచ్చాయి, ఎక్కువ డిస్టిలరీల దగ్గర ఎవరు ఎక్కువ కొన్నారు, సిండికేట్ ఎవరయ్యారు, ప్రతి విషయాన్ని కూలంకుషంగా ప్రజలందరికీ కూడా ఆ ప్రెస్ మీట్ చూశారు అని అంటే అనుమానాలు ఎవరికి ఉండవు. అందరికీ చిన్నపిల్లలు కూడా అర్థమైంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కౌంటర్గా ప్రభుత్వం వైపు నుంచి ఎవరైనా, ముఖ్యమంత్రి గారు కాకపోతే పోనీయండి, ఎవరో ఒకరైనా ఒక ప్రముఖమైన వ్యక్తులు, ఇప్పుడే ప్రముఖమైన వ్యక్తి కథ పక్కన పెట్టండి, జగన్ గారి విషయాలన్నీ తప్పు అను, జగన్ గారి విషయాలు చెబుతున్నది అబద్ధం అను, క్లియర్గా ఏం జరిగిందని మరొకరు మీడియా సమావేశం పెట్టి జగన్ గారి స్టైల్లోనే ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ఆశ్చర్యకరంగా జగన్కి ఆశ్చర్యం ఏం లేదు, వీళ్ళ విధానం అంతే. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయినా ఎదురుదాడి, క్యారెక్టర్ అసాసినేషన్, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఇది తప్ప ఇంకేం ఉండదు. తాజాగా కూడా జగన్ గారు అంత క్లియర్గా చెబితే ఇటువైపు వాళ్ళు కాలుగాలిన పిల్లుల్లాగా ఎంత సంబంధం లేకుండా, నీకు 11 వచ్చిన బుద్ధి రాదు, నీకు ఇది వచ్చిన 11 కథ కదరా బాబు. జగన్ చెప్పిన అబద్ధాలు అయితే అబద్ధాలు అని చెప్పి చూపెట్టాలి. ఈ టీవీ ఛానళ్ళలో డిబేట్లు పెట్టేవాళ్ళు, అందులో పాల్గొనే జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళు ఒక ఏమంటారు ఫ్రస్ట్రేషన్తో, అండ్ వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు జగన్ గారు చెప్పినటువంటి అసలైన విషయాలు ఏవైతే ఉంటాయో దానికి ఒక్కరూ కౌంటర్ ఇవ్వలేరు. 19-24 వరకు ఒక్క డిస్టిలరీ కూడా మేము అనుమతి ఇవ్వలేము. మద్యం రేట్లు పెరగలే. 14-19 వరకు డిస్టిలరీలకు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ వాళ్ళు సిండికేట్గా ఒకే దగ్గర కొంటే 69% కేవలం 5 డిస్టిలరీ దగ్గర, మేము ఇంకా ఆ సిండికేట్ తగ్గించాం సంఖ్య అన్నీ చెప్పుకుంటూ పోయారు. ఒక్కరైనా కౌంటర్ పయ్యోల కేశవ్ గారు ఇచ్చారు. ఆయన ఈ అంశం గురించి కాదు, ఏదో ఆయన వేరే విషయాలు మాట్లాడారు. మరి మేము మీడియా అని చెప్పి 4 కోట్లు వేసుకొని జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? ఫ్రస్ట్రేషన్తో అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టినా నెక్స్ట్ ఇంకా కొన్ని రోజుల పాటు వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. మా కథది ఒక ఆయన అంటూ ఉన్నారు, మేము ముగ్గురము డిబేట్లు పెడితే నీకు 151 నుంచి 11కి వచ్చాయి. రోజుకి 2-3 గంటలు మేము డిబేట్లో పెడితే, నెక్స్ట్ మేము రోజంతా కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు నీ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నావు. అవునా? మరి 2019లో పెట్టలేదా డిబేట్లు? 2023 వచ్చినప్పుడు మీ బాసులకు అప్పుడు పెట్టలేదా డిబేట్లు? కామెడీ ఎవరికి వాళ్ళు. జగన్ నన్ను తిట్టిండు, ఆయన జగన్ నన్ను టార్గెట్ చేశాడు, మా నన్ను టార్గెట్ చేశారు. జగన్ మేము తోపులం అనుకుని ఆంధ్రప్రదేశ్లో సినిమాటిక్ స్టైల్లో ఊగే వాళ్ళ పేర్లే ప్రస్తావన ఎత్తాడు, వాళ్ళ పేర్లే ఆయన ఉచ్చరించాడు. ఇక వీళ్ళు ఈ కోట్లు వేసుకున్న వాళ్ళ గురించి జగన్ వీళ్ళని నన్ను తిట్టిండు, వీళ్ళందరికీ వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాడు, అసలు జగన్ మీడియా సమావేశం పెడితే ఇంకా మెడికల్ షాపుల దగ్గర బీపీ ట్యాబ్లెట్ల కోసం క్యూలైన్లలో నిలబడతారు వీళ్ళు. ఇది ఎంతో ఆశ్చర్యం కదా, ఒక్కరన్నా నీట్గా కౌంటర్ వినేరు. ఫ్రస్ట్రేషన్ ఏమైపోతారో అర్థం కాదు వీళ్ళ. ఆయన మీడియా సమావేశం పెడితే వీళ్ళ బీపీ నెక్స్ట్ 20 రోజులు అసలు అదుపులోకే రాదబ్బా స్వామి. నిజంగానే సాటి మానవుల మీద కాన్సర్న్తో, సాటి మనిషి మీద దయతో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టినప్పుడు మొత్తం మీద ఆధారాలతో కాకుండా సగం ఆధారాలను చూపించి మాట్లాడండి సార్, సో దట్ వాళ్ళ బీపీ సగమైనా తగ్గుతుందేమో. మీరు పూర్తి ఆధారాలు చూపించి మాట్లాడతారు, వీళ్ళ దగ్గర ఏమో కౌంటర్ ఉండదు, ఏం మాట్లాడాలో తెలియదు. అందుకని చెప్పి ఆ బీపీతో ఊగిపోయి అనవసరంగా ఆరోగ్యం, సాటి మనిషి ఆరోగ్యాన్ని కోరుకునే నేను మాత్రం జగన్ గారు ఇంకా పూర్తి ఆధారాలతో కాకుండా సగము పావల వంతు ఆధారాలతో పెట్టాలి. వీళ్ళ బీపీ కనీసం పావల వంతుకైనా వస్తుంది కదా. ఏం ఫ్రస్ట్రేషన్ బాబు, నిజంగా మంచి పర్ఫార్మర్స్ వీళ్ళు, మంచి ఎంటర్టైనర్స్ కూడా. వాళ్ళు ఏదో సీరియస్గా వార్తలు మీడియా అనుకుంటారు కానీ ఊరుకోండి మీరు. మరి ఎవరు మీ గురించి అట్లా పట్టించుకునే వాళ్ళు, ఏదో మేము మిస్లీడ్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఏం చదివితే అది నిజమని నమ్మేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది సీరియస్గానే. లేకపోతే ఏంటండి బాబు వీళ్ళకి తెలిసిన అంశాలు అంతా ఏదో కామెడీ చేస్తూ ఉంటారు, ఛానళ్ళు దొరికినాయి కదా అని. జగన్ మీడియా సమావేశం పెడితే ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆ బీపీతో 10 రోజుకు 2 బీపీ టాబ్లెట్లు వేసుకుంటారేమో నిజంగా.